ఇదిగోండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదంతా రాకపోయినా నీళ్ళు పోసి కూడా కలుసుకోవచ్చు మనం. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి వాటర్ పోస్తాం. బాగా వేగిందని ఎలా తెలుస్తుందంటే ఈ గ్రేవీలోంచి నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఈ మసాలా ముద్దంతా వేగినట్టు అర్థమవుతుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇదిగోండి వేగుతుంది కదా ధనియా పౌడర్, ఇది ధనియా పౌడర్ కూడా వేసాను. ఇందాక మసాలా పౌడరు సాల్ట్ సగం ముక్కల్లో వేసాం కదా, సగం ఇది పసుపు, కొంచెం సాల్ట్ తక్కువ అవుతుందని వేసాను. ఇదిగో ఇంకా వేగాలి. ఇదిగోండి చూసారా, ఇందులోనే ఇంకా దాల్చిన చెక్క గసగసాలు కూడా వేసుకుంటారు. నేను హెవీగా ఉంటుందని వేయలేదు. ఇదిగో ఇందాక పక్కన పెరుగు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేస్తాం. మంచి హోటల్ స్టైల్లో మంచి మసాలా వాసన వస్తాం గుమగుమలాడుతూ. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగో ఉడకబెట్టుకుని పక్కకి తీసేసుకున్న ములక్కాడలు, మిగతాది కూడా సగం ఉడికే కదా ఇందాక, ఇప్పుడు పూర్తిగా ఈ ముక్కల్లో దూరుతుంది మసాలా అంతా, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉడుకుతుందా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాం. సిమ్లో ఉడుకుతుంది, ఒక 5 నిమిషాలు ఉడికితే బాగుంటుంది. ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేసాను, ఒక 3 వేసాను. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగో అయిపోతాం. ఇది అన్నంలోనూ తినొచ్చు, చపాతీలో కూడా చేసుకుని తినొచ్చు, చక్కగా బాగుంటుంది. ములక్కాడలో బోల్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఆకులు ఎన్ని ఉన్నాయో ములక్కాడలో కూడా అన్నీ ఉన్నాయి. చూసారా, అద్భుతం.
ఇదిగోండి చూసారా పైకి నూనె ఎలా తేలిందో. రెడీ అయిపోయాయి. చూడండి అంత బాగా వచ్చిందో. ఉడికిపోయాయి. హోటల్ స్టైల్లో ఉన్నట్టు ఉంది. బాగుంది చక్కగా. ఈ కొంచెం కూడా ఉడికిపోయాక దింపుకుంది. గ్రేవీ కావాలనుకుంటే ఇలా దింపేసుకోవచ్చు. ఇదిగోండి వంకాయ ములక్కాడ మసాలా కర్రీ. చూసారా గ్రేవీ ఎంత బాగుందో. గ్రేవీతో ఎంత బాగా వచ్చింది చూసారా. హోటల్ స్టైల్లో ఉంది. చూసుకోండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. నా వంటలన్నింటికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. కామెంట్ పెట్టండి ఎలా ఉందో. చూసి కామెంట్ పెట్టండి.